దుర్వాస మహర్షి వస్తున్నారు. అతని పరివారానికి ఎలా భోజనం పెట్టాలి? ఆ రోజు పాండవులు తిన్నాక పాత్రలు ఖాళీ అయిపోయాయి. అప్పుడే దుర్వాస మహర్షి తన శిష్యులతో అక్కడికి వచ్చాడు. అన్నా, దూర్వాస మహర్షికి భోజనం ఎలా పెట్టాలి? మమ్మల్ని రక్షించు. అప్పుడే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు పాత్ర నుంచి ఒక్క బియ్యం మెతుకు తీసుకుని తిన్నాడు. ద్రౌపది ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిపోయింది. అంతే దుర్వాస మహర్షి మరియు అతని శిష్యులు ఆకలి తీరిపోయింది. అక్కడి నుండి వెళ్ళిపోయారు. దేవుడిపై విశ్వాసముంటే అసాధ్యం కూడా సాధ్యం.